హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. మేము ఇవాళ యాదగిరి గుట్టకు వచ్చేసాము. అండ్ యాదగిరి గుట్ట గురించి మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అండ్ దర్శనం ఎలా చేసుకోవాలి, ఏంటి, ఏ డౌట్స్ ఉన్నా మీకు క్లియర్ అయిపోతాయి. సో నా వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. యాదగిరి గుట్టలో లక్ష్మీ నరసింహస్వామి వారు ఉంటారు. తెలంగాణ స్టేట్ యాదాద్రి భువనగిరి డిస్టిక్లో యాదగిరి గుట్ట అనేది ఉంటుంది. ఇప్పుడు మనం యాదగిరి గుట్ట దగ్గరికి వచ్చేసాము. హైదరాబాద్ నుంచి 60 కిలోమీటర్స్ దూరంలో యాదగిరి గుట్ట ఉంటుంది. మేము మంచిర్యాల నుంచి డైరెక్ట్ కార్లో వచ్చాము యాదగిరి గుట్టకి. మంచిర్యాల్, వరంగల్, హనంకొండ, కాజీపేట నుంచి ట్రైన్ ఫెసిలిటీ కూడా ఉంది. ట్రైన్లో వచ్చేవాళ్ళు భువనగిరి రైల్వే స్టేషన్లో దిగాల్సి ఉంటుంది. భువనగిరి రైల్వే స్టేషన్ నుంచి యాదగిరిగుట్ట బస్ స్టాండ్కి లేదా మీరుండే హోటల్కి 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు. హోటల్స్ మనకి ఆన్లైన్లో ఈజీగా ముందే బుక్ చేసుకోవచ్చు. మనం పెట్టే ప్రైస్ని బట్టి హోటల్ ఫెసిలిటీస్ అనేవి ఉంటాయి. గవర్నమెంట్ హోటల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. పర్ డే 500 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. అండ్ ఆధార్ కార్డ్ కంపల్సరీగా చూపించాల్సి ఉంటుంది. విఐపీస్ కోసం సపరేట్గా విల్లాస్ కూడా ఉన్నాయి. అవి 3000 పర్ డే ఛార్జ్ చేస్తున్నారు. అవి కూడా YTDA యాప్లో ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడంతో 12 ఎకరాల్లో బస్టాండ్ అనేది నిర్మించారు కొత్తగా. ఈ బస్టాండ్ నుంచి గుట్టపైకి ఫ్రీ బస్సెస్ అవైలబుల్ ఉన్నాయి ఫెసిలిటీ. లేదా మనం కార్లో కూడా గుట్టపైకి వెళ్ళొచ్చు. గుట్టపైన కార్ పార్కింగ్ చేసుకుంటే 500 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. లేదా మనం కార్ కిందనే పెట్టి గుట్టపైకి ఫ్రీ బస్సెస్లో కూడా వెళ్ళొచ్చు. ఇప్పుడు ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్తే కళ్యాణకట్ట, లక్ష్మీ నరసింహస్వామి గుండం, అన్నప్రసాద సత్రం ఉంటాయి. బస్టాండ్లో లాకర్ ఫెసిలిటీ కూడా ఉంది. గుట్ట పైన లగేజ్ లాకర్ అయితే 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఫోన్ లాకర్ అయితే 20 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి దర్శనానికి వెళ్ళాలి. చూడండి, ఇది ఎంట్రన్స్. ఇక్కడి నుంచి అలా లెఫ్ట్ సైడ్ వెళ్తే మనం దర్శనానికి వెళ్ళొచ్చు. టెంపుల్ లోపలికి ఫోన్స్ అలో చేయరు. సో గుట్ట పైన ఉన్న లాకర్లో ఫోన్స్ పెడితే మనకి దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి ఫోన్స్ తీసుకొని ఇక్కడ బయట అంతా ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకోవచ్చు. ఇక్కడ గోల్డెన్ కలర్లో కనిపిస్తుంది చూసారా, ఇదంతా క్యూ కాంప్లెక్స్ అన్నమాట. ఇక్కడ నుంచే మనం లైన్లో దర్శనానికి వెళ్ళాలి. ఇది వచ్చేసి VIP దర్శనం. 150 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. దర్శనానికి వెళ్దాం రండి. ముందుగా మనకి ఆలయ క్షేత్ర పాలకులైన ఆంజనేయ స్వామి వారి దర్శనం జరుగుతుంది. తరువాత ప్రధాన ఆలయ స్వామి వారి దర్శనం జరుగుతుంది. ముఖద్వారం ముందు 12 ఆల్వార్ల విగ్రహాలు ఉన్నాయి. వైష్ణవ సాంప్రదాయం ప్రజలకి బోధించారు కాబట్టే ఆల్వార్ల ముందు పిల్లర్లుగా స్థాపించారు. ఆల్వార్లు, ఆండాలమ్మవారు, రామానుజం వారు, ఆంజనేయ స్వామి వారు, ఇలా కింద అంతస్తులో ఉన్న ముఖమండపంలో పరివార దేవతలు కూడా దర్శనమిస్తాయి. మొదటి అంతస్తులో ఉన్న పిల్లర్లు అన్నీ కాకతీయ శైలిలో నిర్మించారు. గర్భాలయం ఎదురుగా ఉన్న ఈ హాల్ అంతా షానిలియర్లు, శిల్పాలు, 11 అడుగుల ద్వారంతో పాటు బంగారం ధ్వజస్తంభం కూడా ఉంది. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇక్కడ నుంచి బయటికి రావాల్సి ఉంటుంది. దర్శనం అయిపోయిన తర్వాత ఫోన్స్ లోపలికి అలో చేయరు కాబట్టి కొన్ని వీడియో క్లిప్స్ చూపిస్తూ నేను మీకు టెంపుల్ లోపల ఎలా ఉంటుంది అని ఎక్స్ప్లెయిన్ చేశాను. యాదగిరిగుట్ట కన్స్ట్రక్షన్ మొత్తం ప్రతి ఒక్కటి శిల్పులు చాలా బాగా చెక్కారు. స్తంభాలు కానీ ప్రతి ఒక్కటి చాలా అద్భుతంగా ఉంది. అండ్ ఈ శిల్పులని తమిళనాడు నుంచి తెప్పించారంట. చాలా మట్టుకి ఒక 2000 ఇయర్స్ వరకు ఈ కన్స్ట్రక్షన్ అనేది చెక్కు చెదరకుండా ఉంటుందంట. రోజుకి కనీసం 50,000 మంది భక్తులు దర్శనానికి వస్తారంట. ఇదంతా డంగు సున్నం, జ్యూట్, కరక్కాయ మిక్స్ చేసి కట్టించారంట. ఇక్కడ సింహం కనిపిస్తుంది చూసారా, ఇలాంటి సింహాలు
మొత్తం శిల్పులు ఒక 50కి పైగా చెక్కించారంట. చాలా బాగుంది అసలు ప్రతి ఒక్కటి. ఇది మొత్తం కృష్ణశిల రాయితో చేయించారంట. పాత లక్ష్మీ నరసింహస్వామి గుట్టని ఏమాత్రం చెరిపేయకుండా కన్స్ట్రక్షన్ అనేది చేయించారు. ఈ పిల్లర్స్ చూడండి ఎంత బాగున్నాయో, చాలా అద్భుతంగా చెక్కారు శిల్పులు అయితే. టెంపుల్ మొత్తం ప్రతి ఒక్కటి చాలా అద్భుతంగా ఉంది. ప్రతి ఒక్కరూ చూడవలసిన టెంపుల్ యాదగిరి గుట్ట. టెంపుల్ లోపల ఫీడింగ్ రూమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. చిన్నపిల్లల్ని తీసుకొస్తే కూడా ఏం ఇబ్బంది కాకుండా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. అండ్ ప్రతి చోట వాష్రూమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. చాలా నీట్గా ఉన్నాయి. టెంపుల్ ఎంట్రన్స్లో లెఫ్ట్ సైడ్ కళ్యాణకట్ట ఉంటుంది. అక్కడ పిల్లలకి వెంట్రుకలు తీపించవచ్చు. భక్తులకి సమ్మర్లో వచ్చినా కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా మొత్తం షెడ్స్ వేశారు. అసలు ఎండ అనేది మీద పడదు. మేమైతే సమ్మర్లోనే వచ్చాము, ఏప్రిల్లో వెళ్ళాము. అసలు సమ్మర్ అని కూడా అనిపించదు. మొత్తం షెడ్స్ ఉంటాయి అండ్ పందిర్లు కూడా ఉంటాయి. అండ్ ప్రతి చోట వాటర్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంటుంది. ఇక్కడ నుంచి మనకి కిందకి వెళ్తే స్టెప్స్ ఉంటాయి. అక్కడ ప్రసాదం కౌంటర్ ఉంటుంది. లడ్డు వచ్చేసి 30 రూపీస్ పర్ లడ్డు. పులిహోర ప్యాకెట్ వచ్చేసి 20 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. దర్శనం అయిన తర్వాత టెంపుల్ ఎంట్రన్స్లో లెఫ్ట్ సైడ్లో అన్నప్రసాద సత్రం ఉంటుంది. టైమింగ్స్ వచ్చేసి మధ్యాహ్నం 12:30 to 2:30 వరకు. అండ్ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 7 to నైట్ 9 వరకు ఉంటుంది. ఫ్రీ లైన్ ఉంటుంది. అండ్ విఐపి దర్శనం వచ్చేసి 150 రూపీస్ ఉంటుంది. లేదు అంటే టెంపుల్ ఎంట్రన్స్లోనే స్టెప్స్ ఉంటాయి. స్టెప్స్ ఎక్కి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. మాకు దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అండ్ యాదగిరి గుట్ట చాలా అద్భుతంగా ఉంది. మీరు కూడా ఒక్కసారి తప్పకుండా వెళ్ళి దర్శనం చేసుకొని రండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ చేయండి. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.